నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నేనేమి చెల్లింతును. ఈ సమయంలో ఈ గృహంలోనికి మనందరం ప్రవేశించబోతున్నాము. కుటుంబ సభ్యులు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఓకే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ గృహ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభిస్తున్నాము తండ్రి. అందరూ సపోర్ట్ కొట్టండి. మెల్లిగా గృహంలోకి ప్రవేశిద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలును తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములో కంటి పాపవలే కాచి, దీవారాత్రములో కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. లోపలికి రండి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలును తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దయచేసి మీకు అందుబాటులో ఉన్న గోడ మీద చేయబెట్టండి. ఎవరు మీకు అందుబాటులో ఉన్న గోడ, మీరు ఎక్కడుంటే అక్కడ మీకు అందుబాటులో ఉన్నటువంటి మీ కుడి హస్తం పెట్టి అందరం కూడా ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేద్దాం. అందరూ ఆ గదుల్లోకి వెళ్ళండి. మీకు అందుబాటులో ఉన్న గోడల మీద చేయబెట్టండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా మహోన్నతుడైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియులు ఈ చక్కని గృహమును పునర్నిర్మాణం చేసుకోవటానికి మీరు అవకాశం ఇస్తూ వచ్చినందుకు స్తోత్రం. రుబ్బెన్ కట్ చేసి గృహంలోనికి మేమందరము ప్రవేశించి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గృహాన్ని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవా, అలనాడు ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ గృహంలోనికి సంహారికుడు ప్రవేశించకుండా రక్తములో హస్తములను ముంచి ఆ గోడల మీద ముద్ర వేసినప్పుడు ఆ గృహంలోనికి ఏ అపవాది ప్రవేశించడానికి వీలు లేకుండా నీ కాపుదాలు ఇచ్చిన దేవానికి స్తోత్రం. ఆత్మీయ బిడ్డలైనటువంటి మీరందరూ రక్త సంబంధులైన బిడ్డలు, బంధువులైన బిడ్డలు, ప్రభావాన్ని యొక్క పరిచారకులమైన మేమందరము కూడా తండ్రి ఈ గృహం పైన చేతుల నుంచి మేము ప్రార్థన చేస్తూ ఉండగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో గృహాన్ని ప్రతిష్ఠించండి ప్రభువా. నీ గృహం చుట్టూ నీ కాపుదల తెచ్చండి ప్రభువా. నీ దేవదూతల కాపుదల తెచ్చండి ప్రభువా.